నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల అమలులో పెద్ద ప్లానే వేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఓట్లని ప్రభుత్వ డబ్బుతోనే కొనాలని ఒక పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ అప్రమత్తత మరియు ప్రతిపక్షాల ఆరోపణల వల్ల అది పెద్దగా సక్సెస్ కాలేదు. అదేంటంటే దాదాపు జనవరి నుంచి మార్చి వరకు దాదాపు 9 రకాల పథకాల యొక్క బటన్ నొక్కడం జరిగింది. కానీ వాటి యొక్క బటన్ నొక్కినా కూడా ఇంతవరకు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదు. అంటే డీబీటీ విధానంలో ఈ యొక్క డబ్బులు లబ్ధిదారుల యొక్క అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే దాదాపు బటన్ నొక్కిన 24 గంటలలోపు ఇవి జమ కావాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల వల్ల దాదాపు 45 గంటలు కూడా పట్టవచ్చు. కానీ ప్రభుత్వం తమ అధికారాలను ఉపయోగించి ఎప్పుడో 3 నెలల ముందు, దాదాపు 3-4 నెలల ముందు బటన్ నొక్కినా కూడా ఇంతవరకు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో పడకుండా ఎలక్షన్కి సరిగ్గా 1-2 రోజుల ముందు ఈ యొక్క డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో వేసినట్లయితే ఆ యొక్క పథకాల లబ్ధిదారులందరూ కూడా తిరిగి వైసీపీకి ఓటు వేస్తారు. దానివల్ల ప్రభుత్వం మనం తిరిగి మళ్ళీ ఏర్పాటు చేయొచ్చనే ప్లాన్తో వాళ్ళు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఈ ప్రభుత్వం కలిసి ఈ యొక్క కుట్ర పనడం జరిగింది. ఈ కుట్రను ఎలక్షన్ కమిషన్ అనేది ఒమ్ము చేశారు. అంటే జనవరి 23వ తేదీ ఆసరా పథకము, ఫిబ్రవరి 28 కళ్యాణమస్తు సాదీ తోపా, మార్చి 1 విద్యా దీవెన, మార్చి 6 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్, మార్చి 7న చేయూత, మార్చి 14న ఈబీసీ నేస్తము అనే ఈ పథకాలన్నిటికీ కూడా బటన్ ఆయా తేదీలలో బటన్ నొక్కడం జరిగింది. వీటన్నిటి యొక్క విలువ 14,165 కోట్లు. 14,165 కోట్లుని వీళ్ళు రిజర్వ్ బ్యాంకు బాండ్లు వేలం ద్వారా తర్వాత ఈ విధంగా రకరకాలుగా అప్పు తెచ్చి ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా బ్యాంకులో అకౌంట్లో రెడీగా పెట్టుకోవడం జరిగింది. సరిగ్గా ఎలక్షన్ మే 13వ తేదీ ఎలక్షన్ అనగా 11వ తేదీ కానీ 12వ తేదీ కానీ లబ్ధిదారుల అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అప్లై చేయడం జరిగింది. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది దీన్ని కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఇవ్వటం కుదరదు, అన్ని పార్టీలకు ఈ ఎన్నికల్లో సమాన అవకాశాలు కల్పించాలి, ఈ డబ్బు రైతుల లబ్ధిదారుల ఖాతాలోకి పడినట్లయితే వాళ్ళు దీనికి డబ్బు ప్రభావం వాళ్ళ మీద పడినట్టు ఉంటుంది, సమాన అవకాశాలు కల్పించడం కోసము దీన్ని మీరు వాయిదా వేసుకోండి, ఖచ్చితంగా ఇవ్వమని చెప్తున్నాం, కానీ 2-3 రోజులు 4 రోజులు వాయిదా వేసుకోండి, అంటే మే 14వ తేదీ లబ్ధిదారులకు ఈ అమౌంట్ మీరు జమ చేసుకోవచ్చు, అప్పుడు ఎటువంటి అడ్డంకు ఉండదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. కానీ దీని మీద ప్రభుత్వం వెంటనే హైకోర్టులోనే సింగిల్ బెంచ్కి పోవడం జరిగింది. సింగిల్ బెంచ్ జడ్జి అనేది కరెక్ట్ ఒకరోజు అంటే ఎలక్షన్ 11వ తేదీ ఈ ఒక్క రోజులో మీరు లబ్ధిదారులకి ఈ అమౌంట్ డిపాజిట్ చేయవచ్చని ఆదేశించడం జరిగింది. దీన్ని మళ్ళీ ఆదేశిస్తూ దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే కోర్టు ఆదేశాలను జత చేస్తూ ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారు లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాస్తూ దీన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ లబ్ధిదారులందరూ చాలా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఈ ఆపద కాలంలో ఈ సమ్మర్లో వాళ్ళని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఈ డబ్బు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సినంత అవసరం ఉంది. ఇది కంటిన్యూస్ పథకము, ఇప్పుడు పెట్టింది కాదు, రెగ్యులర్గా జరిగే పథకం కాబట్టి ఇది ఎన్నికల కోడ్ కింద నిబంధనల కింద రాదు అని ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది హైకోర్టు ఆదేశాలను జోడిస్తూ. కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమయ్యి కుదరదు, మీకు అసలు ఈ డబ్బు ఇప్పుడు ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి సేకరించారు, మీరు ఎక్కడి నుంచి డబ్బు తీసుకురాగలిగారు, దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని అంతా మాకు ఇవ్వండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఈలోపు టైం కాస్త అయిపోయింది. కాబట్టి ఈ ఎలక్షన్ 13వ తేదీ అయిపోయింది, ఈరోజు 16వ తేదీ, అంటే ఎలక్షన్ అయిపోయిన 2 రోజులు గడిచి 3వ రోజు 72 గంటలు గడుస్తున్నా కూడా ఇంతవరకు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పెద్ద కుట్రడం జరిగింది. అంటే వాళ్ళకు అవసరమైన ఓట్లు కూడా ప్రభుత్వ సొమ్ము ద్వారా కొనాలని, ప్రభుత్వ సొమ్ము ద్వారా కొని
ఓట్లు వేయించుకొని మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళ ఉద్దేశం. సరే, ఉద్దేశం ఏమైనప్పటికీ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత 14వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బును వాళ్ళకి లబ్ధిదారులకు డిపాజిట్ చేయమని చెప్పింది కాబట్టి ఇప్పటికి ఎలక్షన్ పోలింగ్ అయిపోయి 3 రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు దాని యొక్క ప్రస్తావనే లేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఎలాగో ఎలక్షన్ అయిపోయింది, మనం ఎందుకు లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజేమో డబ్బు ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుంది, ఎలక్షన్ కమిషన్ అడ్డుపడుతుంది అని చెప్పి ఆ నిందలు వాళ్ళ మీద వేసి పబ్బం గడుపుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ అయిపోయి 72 గంటలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా లబ్ధిదారుల ఖాతాలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అసలు ఆ డబ్బు ఏం చేయాలని, మీ దగ్గర డబ్బు ఉంది కదా, మరి ఎందుకు మీరు నొక్కిన బటన్కి సంబంధించిన అమౌంట్ వాళ్ళ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయలేదు అని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా మనకి ఎటువంటి లాభం లేదు కాబట్టి మనకు అనునూయులైనటువంటి కాంట్రాక్టులకి బిల్లులు పెండింగ్కి ఇటన్నిటికీ పేమెంట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో చకచకా పావులు కదుపుతున్నారు. కానీ ఈ డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించిన ఈ యొక్క డబ్బును ఆ విధంగా కాంట్రాక్టులకి ఇవ్వకూడదు, ఇది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి దీనిని అడ్డుకోవాల్సిందిగా అందరూ కోరుతున్నారు. కాబట్టి ఈ లబ్ధిదారుల ఖాతాలకు వెంటనే అమౌంట్ డిపాజిట్ అయ్యే విధంగా ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారితో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఈ డబ్బు అనేది వెంటనే మీరు స్పందించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కాంట్రాక్టులకు చెందించిన లబ్ధిదారులకి వెంటనే పూర్తి కాకపోయినా వాళ్ళ అనునూయులకి మొత్తం ఈ పేమెంట్ చేయడం జరుగుతుంది. లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళకేమొస్తుంది, కనీసం ఈ కాంట్రాక్టులకు ఇచ్చినా మనకు కమిషన్ అయినా వస్తుందని ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క పెద్దలు భావించి దానికి చకచకా పావులు కదుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిని అరికట్టవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుచున్నాము. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.